హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనతో హీరో శ్రీకరణ్ గారు ఉన్నారు. ఆయనతో కాసేపు చిట్ చాట్ చేద్దాం. హలో అండి. హాయ్. మీరు ఇప్పుడు దాకా 2 సినిమాలు చేస్తున్నారు కదా, మీకు ఫిలింలో రావాలని ఎప్పుడు అనుకున్నారు? ఎలా రావడం జరిగింది? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ చేయాలి, మూవీస్లో హీరో అవ్వాలని యాక్చువల్లీ లేదు. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలన్న ఎక్కువ గోల్తోని, ఎక్కువ అంబిషన్తో క్రికెట్ రూట్లో ట్రావెల్ అయ్యేవాడిని. క్రికెట్ రూట్ ట్రావెల్ అయినాక ఆఫ్టర్ ఇంటర్ కంప్లీట్ తర్వాత ఇంటర్ యాక్చువల్లీ బౌన్స్లో చేశాను. యాక్చువల్లీ క్రికెట్ కోసం అనేసి టోర్నమెంట్స్ ఆడాలనేసి ఈసీఎల్ బౌన్స్లో లాంగ్ ఇక్కడ నుంచి పేరెంట్స్ వద్దంటున్నా, వాళ్ళు లేదు ఎంపీసీ గ్రూప్ తీసుకొని సిఈసీ వద్దంటున్నా కానీ నేను క్రికెట్ ఆడాలి, నేను క్రికెటర్ని అవుతానని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యా. యాక్చువల్లీ అప్పటికి నేను వెళ్ళిన కాలేజ్ టైంలో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అంత డెవలపింగ్ ఏరియాస్, సైనిక్పురి, మా కాలేజ్ సైనిక్పురి అంత డెవలప్ కూడా కాదు. కానీ అందరు అనేవాళ్ళు అక్కడే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండగా నువ్వు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడం ఏంది అనేసి అనేవాళ్ళు. అయినా కానీ స్పోర్ట్స్ కోసం అని అక్కడ స్పోర్ట్స్ బాగుంటుందని జాయిన్ అయ్యాను. అది ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చాక ఎంఎన్ఆర్ కాలేజ్కి వచ్చాను. అక్కడ యాక్చువల్లీ ప్రిన్సిపల్ మదర్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఎంఎన్ఆర్ కాలేజ్ జాయిన్ చేస్తున్నాను. సో అక్కడ క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ అంత లేవు, ఓన్లీ ఎడ్యుకేషన్గా ఉండేది. అక్కడ నుంచి కొంచెం క్రికెట్కి ప్లస్ ఎడ్యుకేషన్కి కాంట్రవర్సీలాగా ఎడ్యుకేషన్ రూట్లోకి మళ్ళీ రావడం జరిగింది. యాక్చువల్లీ నా మైండ్ అంతా మళ్ళీ కాలేజ్లో ఉన్న నా మైండ్ అంతా క్రికెట్లోనే ఉండేది. చాలామంది ఫ్రెండ్స్ కూడా అవ్వడము, తొందరగా కలిసిపోయేవాడిని. ఏ కాలేజ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా క్రికెట్ వల్ల అందరితో తొందరగా కలిసిపోయేవాడిని అన్నమాట. అందరూ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా ఆడతావు అది ఇది అనేసి. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు క్రికెట్కి కొంచెం దూరంగా వస్తూ ఉండాలి. యాక్చువల్లీ ఒక లీగ్స్ మ్యాచ్లో నేను ఉండాలి, 2 డే లీగ్లో. సమ్ పాలిటిక్స్ కారణంగా నా ప్లేస్లో మార్నింగే వేరే పర్సన్ రిప్లేస్మెంట్ అయ్యాయి. అయినాక ఆ డిసప్పాయింట్మెంట్తోనే నేను క్రికెట్ వద్దు, ఏమొద్దు, అన్నీ ఇలాగే అవుతాయని అదొక కాంట్రవర్సీలో అలా వెళ్ళిపోయాను. ఇంకా ఎడ్యుకేషన్ రూట్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సిఏ రూట్లోకి వచ్చాను. బీకామ్ తర్వాత మా ఇంట్లో ఒక సార్ ఉండేవాడు, ట్యూషన్కి వెళ్ళేవాడిని. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను ట్యూషన్కి వెళ్ళిన టైంలో నేను అకౌంట్స్ బాగా చేస్తున్నానని, నీకు అవి ఇవి సెట్ అవ్వవు, నువ్వు అకౌంట్స్ బాగా చేస్తున్నావు, నువ్వు అకౌంట్స్ రూట్లో నువ్వు బాగా నాలెడ్జ్ ఉంది, తొందరగా క్యాచ్ చేయగలుగుతున్నావు, నువ్వు అకౌంట్స్ రూట్లోకి వెళ్ళు అని నాకు చెప్పేసరికి ఇప్పుడు బెస్ట్గా ఉంది, నువ్వు సీఏ చేస్తే ఈజీగా పాస్ అయిపోతావు అని చెప్పి నన్ను వచ్చారు. నేను ఎంత స్పోర్ట్స్ ఆడుతున్నా, ఎంత స్పోర్ట్స్లో ఎక్కువనా ఎడ్యుకేషన్ అనేది విత్ మినిమం యావరేజ్గా మెయింటైన్ చేస్తూ వచ్చేవాడిని. టోటల్గా 50-60 మినిమం 60%లోనే మెయింటైన్ చేస్తూ వచ్చేవాడిని, కానీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే అప్పటి నుంచి డాడీ అంటూనే ఉండేవాడు, ఇవి స్పోర్ట్స్, ఈ క్రికెట్ ఇవన్నీ మనకి వేస్ట్, మనకి అవన్నీ కరెక్ట్ కావు, ఎడ్యుకేషనే బెటరు, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అది ఇది అంటూ నన్ను ఊరికే అనేవాడు అనమాట. ఇంకా అది కూడా ఇంత పేరెంట్స్ ఏం చెప్పినా మన మైండ్లో మనం ఏమనుకుంటే అదే చేస్తాం కదా. అట్లా ఆ ఎడ్యుకేషన్ కూడా మినిమం యావరేజ్గా ఎవ్రీ టైం యావరేజ్గా ఉంటూనే ఉండేది. వచ్చిన తర్వాత ఇంకా దాని సరే అని సీఏలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఆర్కే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆర్కే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు. సో దాని నుంచి గుంటూరు మాస్టర్ మైండ్స్ వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక సీఏ క్వాలిఫై అయ్యాను ఎంట్రన్స్. దాని తర్వాత సూపర్విజ్లో జాయిన్ అయ్యాను. సూపర్విజ్ నుంచి అక్కడ ఐపీసీసీ చేశాక ఆర్టికల్షిప్ 3.5 years గ్యాప్ టైంలో ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్లీ సూపర్విజ్లో 9 months 1 year కోచింగ్ అయినాక ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ ఇక్కడ రాశాను. దాని తర్వాత జిహెచ్ఎంసీ ట్రైనింగ్ అవి ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలో నాకు యాక్చువల్లీ ఇంటర్ డిగ్రీ చదివే టైంలో నాకు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర ఫ్రెండ్స్తోనే ఎక్కువ అప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. కానీ బయటికి కాలేజ్కి వెళ్ళినా, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళినా నాకు కొంచెము ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ప్లస్ ఈ డాడీ పొలిటీషియన్ అవ్వడం వల్ల ఇంటికి వచ్చి పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళతో ఎక్కువ కాంట్రడిక్షన్ ఎక్కువ, కమ్యూనికేషన్ ఎక్కువ వాళ్ళు ఉండడం వల్ల ఒకసారి డాడీ క్యాన్వాసింగ్ అయిన టైంలో నాకు ఇండస్ట్రీ పర్సన్ పరిచయం అయ్యారు. ఆయన షూటింగ్లోకి వెళ్ళి కలవడము, శ్రీహరి షూటింగ్స్, అలీ షూటింగ్స్, అది ఇది క్యాజువల్గా వెళ్ళేవాడిని జస్ట్ చూడడానికి అనేసి.
యాక్చువల్లీ అసలు నేను ఇండస్ట్రీకి మామూలుగా వచ్చాను, కానీ మళ్ళీ నేను హీరోని అవుతాను అని అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకే ఒక్కొక్కసారి అనుకుంటే నేను ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యానని ఊహించుకుంటుంటే ఇదేదో అంతా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఫైనాన్స్ డాడీ ఫైనాన్స్ ఇచ్చేవారు. యాక్చువల్ అయితే నేను కూడా అప్పుడు మధ్యలో కొద్దిగా ఫైనాన్స్ ఇచ్చేవాడిని. ఇండస్ట్రీ ఫ్రెండ్కి ఫైనాన్స్ ఇచ్చిన టైంలో ఆ ఫైనాన్స్ కలెక్షన్ కోసం అని మీరు కూడా ఫైనాన్షియల్ గా కూడా ఫైనాన్స్ అప్పుడు డాడీ కలెక్షన్స్ నేనే చేసాను అనమాట. ఓకే, మామూలుగా ఇట్లా చిట్స్ అవి ఉన్నప్పుడు నేను కలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన టైంలో ఇంకా ఆయన అక్కడ షూటింగ్స్కి వెళ్ళే టైంలో ఇంకా ఆ పార్ట్లో ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళేవాడిని. అట్లా 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 అది ఆ ఇండస్ట్రీ వాతావరణం అది వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీస్లోకి రావడం జరిగింది. ఇంకా వాళ్ళు కూడా ఒకసారి చెయ్యి ఇంకా నాలో ఆర్టిస్ట్ ఉన్నాడని నాకే తెలియకపోతుండే. యాక్చువల్లీ స్కూల్లో కూడా నేను క్రికెట్ అనే మైండ్లో ఉండేవాడిని, కానీ అల్లరి మటుకు బాగా చేసేవాడిని. క్లాస్లో ఉన్న ఇంటర్ కాలేజు, డిగ్రీ కాలేజు మామూలుగా కాదు అసలు. ఫుల్ వాళ్ళని వీళ్ళని ఏడిపేయడము, లెక్చరర్స్తో కామెడీ చేయడము క్లాస్లో అన్నీ ఉండేవి. అట్లా నాలో ఆర్టిస్ట్ ఉన్నాడని గుర్తించింది వేరే పరిచయమైన ఇండస్ట్రీ అతను. నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు, నీకు తెలియట్లేదు, నువ్వు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది అన్న ఆ మైండ్లో అలా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకుముందు ఫస్ట్ మూవీ వచ్చేసి హైటెక్ లవ్, ఇప్పుడు బెస్ట్ లవర్స్. సో 2 లవ్ స్టోరీస్, సేమ్ డైరెక్టర్ 2 వరుస సినిమాలు మీతోనే తీశారు. సో జర్నీ ఎలా ఉంది? జర్నీ వచ్చి అంటే జర్నీ బాగానే ఉంది. యాక్చువల్గా జర్నీ ఎక్కువ ట్రావెల్ అవుతుంది కారణం ఏంటంటే మినిమం బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ అవుతాము నేనైనా సరే. మళ్ళీ ఎక్కువ ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను, ఇప్పుడు మూవీ రిలీజ్ అయిందంటే మార్కెట్లో నన్ను వెళ్ళి చూస్తారని గ్యారెంటీ అనేది లేదు. సో ఒక స్టార్ అబ్బాయి వాళ్ళ స్టార్ ఉన్న హీరో వాళ్ళ అబ్బాయి అంటే వెళ్ళి చూస్తారు, లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అయితే చూస్తారు. కానీ నేను హీరోగా చేస్తున్నానంటే పలానా మార్కెట్లో ఇంతవరకు కలెక్షన్స్ వస్తాయని ఏం లేదు, కాబట్టి నేను అక్కడే కాంప్రమైజ్ అవుతాం. అట్లా ట్రావెల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తే లేదు, నా దగ్గర ఈ స్టోరీకి ఇంత బడ్జెట్ ఉంటేనే మనం చేయగలుగుతాము, ఇంత అయితే నేను తీస్తాను అంటారు. కాబట్టి వేరే వాళ్ళతో కుదరలేదు. ఎక్కడ బడ్జెట్ పరంగానే కొద్దిగా వస్తుంది. అదేంటంటే మినిమం బడ్జెట్ అయినా కానీ దీనికి ఇంత అయితే కరెక్ట్ అనుకొని ఇద్దరం ఆలోచించి ఇంత అయితేనే కరెక్ట్, దీనికి ఇంత అయితే కరెక్ట్, ఇంత కరెక్ట్, అలా ట్రావెల్ అవుతూ బేసికలీ చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నా సినిమా గ్యారంటీ లేదు, వస్తారు జనాలు అని చాలా ఓపెన్ గా ఫ్రాంక్ గా ఇది అని అండర్లైన్ చేసుకునేసారు కదా. ఆ ఒకటి కొద్దిగా జనరల్ గా హీరోలు అంటే నా సినిమా అంటే తీస్తే రావాల్సిందే అన్నట్టు చాలా మంది మాట్లాడతారు. ఫస్ట్ మిమ్మల్ని ఎటు మాట్లాడడం వింటున్నాను. అంటే అది యాక్చువల్లీ ఫ్యాక్ట్. అది మామూలు జనరల్ చాలా మంది చెప్పరేమో కానీ యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇప్పుడు నేనైనా నా గురించి ఏదో మనకి తెలుసుంటుంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ జనరల్ కూడా పోస్టర్ చూస్తే, ఇప్పుడు మేమైనా కానీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ పోస్టర్ చూసే వాళ్ళకి నచ్చితే వెళ్తారు. పోస్టర్ యాక్చువల్లీ అందరు చూస్తారు, కానీ మూవీకి వెళ్తారని గ్యారంటీ ఉండదు. సో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే మినిమమ్ ఇంత పరిచయం ఉండి ఇంత శాటిలైట్ వస్తున్న ఐడియా ఉంటే ఇంత మనం తీయచ్చు, ఇంత బడ్జెట్ తీయచ్చు అని. యాక్చువల్లీ నేను కొత్తనే, ఫాదర్ పేరెంట్స్ కూడా యాక్చువల్లీ ఇండస్ట్రీ అంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో నాకు కూడా కొత్తనే కాబట్టి నేను ఎందుకు మళ్ళీ వాళ్ళతోనే పెట్టించి మళ్ళీ ఇంకా రిటర్న్స్ రాకుండే. ఇప్పుడు మూవీ అనేది స్టెప్ బై స్టెప్ అనేది గ్రోత్ అవుతున్నది. ఇప్పుడు ఫస్ట్ మూవీ తీశాను, అది తక్కువలో తీసామనుకో రాకున్నా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. సెకండ్ తీస్తాము, ఒక రికగ్నిషన్ వచ్చే వరకు మినిమం మూవీ చూస్తే ఆల్రెడీ తీస్తున్నాడు కదా అని చెప్పి ఒక 2 times రికగ్నిషన్, థర్డ్ మూవీ బెటర్గా వెళ్తే పరిచయాలు పెరుగుతాయి. యాక్చువల్లీ నేను మినిమం బడ్జెట్ మూవీస్ అంటే పరిచయాలు పెరగాలి. ఫస్ట్ ఇండస్ట్రీలో పరిచయాలతోనే ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ ద్వారా అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏందో తెలియాలి. యాక్చువల్లీ నేను కొత్తనే వచ్చినప్పుడు నాకు ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవి అన్నీ నేర్చుకోవడానికి నాకు కూడా 2 movies టైం పట్టింది. దాని గురించి అనేసి నేను కూడా మినిమం బడ్జెట్ మూవీస్, సెకండ్ మూవీ తర్వాత ఇప్పుడు థర్డ్ మూవీ మంచి బడ్జెట్తోని ఆల్రెడీ ప్లాన్ చేసాము. స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయింది. డైరెక్టర్ వచ్చేసి హరి అనుకున్నాము. ఆల్రెడీ అసోసియేట్ డైరెక్టర్ ఉందా లేదా మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. సో ఆయన మూవీలో ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ స్క్రిప్ట్ అంతా ఆయనే రాస్తున్నాడు.
సో ఈ 2 మూవీస్ తర్వాత మనకు ఒక రికగ్నిషన్ వచ్చినాక థర్డ్ మూవీకి వెళ్తే ఆల్రెడీ 2 మూవీస్ తీస్తారు కదా అన్న ఒక అభిప్రాయంతో జనాలకి మనం ఐడెంటిఫై అవ్వాలన్న దాంతో మేము జనరల్ ముందే ప్లాన్ చేసుకుంటాం. లేదు మనకి ఇంత బడ్జెట్ సూటబుల్ కాదు, మనం ఇంత పెడితే మళ్ళీ మనము కొత్తగా వస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ఫెయిల్యూర్సే చూస్తారు మ్యాక్సిమం వచ్చి బాగా బడ్జెట్ పెట్టేసి 2% కూడా సక్సెస్ అలా అనేసి మేము కూడా ప్రీ ప్లాన్గానే ఉంటాం ముందే. ఎవరో వచ్చి ఏదో ఇలా చేద్దాం అంటే లేదు మా బడ్జెట్కి ఇదే ఎక్కువ, మేము ఇంతలోనే వెళ్తాము, ఇంకెక్కువ అయితే మేము వెళ్ళలేము, అవసరమైతే ఈ మూవీ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాము అని అనుకుంటాం. చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు యాక్చువల్ స్టార్ట్ పెట్టినప్పుడు క్రికెటర్గా స్టార్ట్ పెట్టారు, సిఏ సైడ్ పోయారు, సిఏ నుంచి యాక్టింగ్ వచ్చారు. సో మీ ఫస్ట్ ఫిలిం కూడా అనుకోకుండా ముందు రోజే కన్ఫర్మ్ అయ్యారు హీరో రమ్మని చెప్పారు. సో డైరెక్ట్ ఏ యాక్టింగ్ క్లాసెస్ లేకుండా వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఫిలిం ఫస్ట్ డే షూట్ కానీ? ఫస్ట్ డే షూట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సీను యాక్చువల్లీ ఫస్ట్ సీన్ సెంటిమెంట్ సీనే తీశారు. అది నేను యాక్చువల్లీ దాంట్లో మిడిల్ క్లాస్ మెంబర్ ఉంటాను హైటెక్లో. అమ్మాయిలు అనేది ఎలా బయట హైటెక్ ఎలా ఉన్నారు అని 2 క్యారెక్టర్స్ ఉంటాయి అందులో, నాదొకటి ఇంకొకతని. నాదేమో మిడిల్ క్లాస్ వాళ్ళతోని, మిడిల్ క్లాస్ అంటే ఎలా వెళ్తారు అనేసి, హైటెక్ అంటే బాగా రిచ్గా ఆలోచించిన వాళ్ళు ఎలా వెళ్తారు అన్న 2 కాన్సెప్ట్స్ మీద మూవీ తీయడం జరిగింది. ఫస్ట్ సెంటిమెంట్ వచ్చేసరికి ఫస్ట్ కొంచెం చెమటలు పట్టడము, ఆ కెమెరా ముందు పెట్టంగానే ఇదేంది చేయాలన్నట్టు కొంచెం ఫియర్ అయింది. స్లోగా అది అయిపోయాక ఫ్రెండ్స్ని వచ్చి అడిగేవాను అనమాట. అంటే యాక్చువల్లీ అంతకుముందు వాళ్ళతో కొద్దిగా కమ్యూనికేషన్ ఉండడం వల్ల వాళ్ళని వెళ్ళి అడిగాను అనమాట, ఏమని ఎలా వచ్చిందంటే. ఇంకా వాళ్ళు కూడా కొత్తనే, వాళ్ళు కూడా ఓకే బాగానే ఉంది అదే అని కొంచెం ధైర్యం వచ్చి స్లోగా ఒక 2-3-4 సీన్స్ ఒక 2-3 డేస్ ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ కామన్గా అయిపోయింది. సో ఇప్పుడు హీరోయిన్తో రొమాన్స్ ఇది యాక్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు అంతా కన్వీనియంట్గా అనిపించారు మీకు? లేదు, అది ఫస్ట్ హీరోయిన్తోనే యాక్చువల్లీ నేను ఎక్కువ కమ్యూనికేషన్ కూడా అమ్మాయిలతో కమ్యూనికేషన్ కూడా తక్కువే చిన్నప్పటి నుంచి అయినా కానీ మాట్లాడడము పోస్టర్స్ కూడా తీయాలి అంటే మన పోస్టర్ కోసం సెపరేట్ ఫోటో షూట్ ఉంటుంది, ఖచ్చితంగా కొద్దిగా హాట్ గానే తీస్తారు. సో మీకు ఎలా అనిపించింది? అది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫస్ట్ షివర్ అయ్యాను, ఫస్ట్ స్లోగా అది అలవాటైంది. కానీ ఫస్ట్లో చాలా భయపడ్డాను మాట్లాడాలన్నా, మళ్ళీ డైలాగ్స్ ఉన్న టైంలో కూడా కెమెరా దగ్గర తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఫోటో చూసే టైప్లో. యాక్చువల్గా మనము మూవీస్లో ఒకటే జనరల్గా అనుకుంటారు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ అది అనుకున్నాం, కానీ అక్కడ చేసే టైంలో కొత్తలో చాలా ఫియర్గా ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత మనకు అలవాటైన టైంలో ఓకేగా ఉంటుంది, కానీ నాకైతే చాలా టెన్షన్ అయ్యేది ఫస్ట్లో. సో ఓవర్కమ్ చేసి ఏమైనా చేశారా జనరల్గా? అది మనము చేస్తుంటాం మామూలుగా. ఓవర్కమ్ అంటే తర్వాత పక్కకు వచ్చాక ఏం చదువుతున్నారు, మీరు ఎక్కడ ప్రాపరు, అది అలా కాన్వర్సేషన్ అలా ఇందాక చెప్తున్నప్పుడు మీ ఫాదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. అవును. యాక్చువల్ మీ ఫాదర్ గురించి కొద్దిగా చెప్తారా? ఏ పార్టీ? మా ఫాదర్ వచ్చేసి 25 years. ఫాదర్ పేరు వచ్చి కుమార్ చౌదరి గారు. సో 25 years బీజేపీలో వర్క్ చేశారు. తర్వాత సపరేట్గా ఓన్ పార్టీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఆయన పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ పాలిటిక్స్ మైండెడ్ టోటల్లీ. ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చి మొన్న ఎంఐఎం నుంచి పోటీ చేశాము. అంతకుముందు మా బ్రదర్ కూడా యాక్చువల్లీ పాలిటిక్స్లో పోటీ చేశారు. ఫాదర్ వచ్చేసి ఓన్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాంట్లోనే ఎమ్మెల్యేగా సన్నద్ధంగా డివిజన్ నుంచి పోటీ చేశారు. ఓకే, అది పోటీ కూడా చేస్తున్నారు. సపరేట్ అయిపోయింది కదా అప్పటికి సపరేట్ అవ్వలేదు. ఇది 10 years బ్యాక్ పార్టీ పెట్టిన టైం. 10 years బ్యాక్ 10 years బ్యాక్ నుంచి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సపరేట్ డివిజన్ అయిన తర్వాత పార్టీ కొలాప్స్ అయిన తర్వాత. సో మీరు ప్రాపర్ తెలంగాణ కదా, సో మీరు తెలంగాణ సపోర్ట్ చేయకుండా ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం సమైక్యాంధ్ర సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. యాక్చువల్లీ
అంటే నాది చిన్నప్పటి నుంచి నేను పాలిటిక్స్లో, డాడీ పాలిటిక్స్ అయినా కానీ నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకెప్పుడు ఆ మైండ్ రాలేదు పాలిటిక్స్లోకి వెళ్ళాలి ఇలా అనేసి. ఎవరి ఒపీనియన్, డాడీ ఒపీనియన్ ఏంటంటే ఎలాగైనా ఏమంటారు విడిపోవడం ఎందుకు, కలిసి ఉంటే అన్నీ ఒకటే కదా, మనమైన వాళ్ళమైనా, ప్లస్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది వాళ్ళ మనం ఉన్నా కానీ అది ఇది అనేసి ఆయన వే ఆఫ్ థింకింగ్లో, అప్పుడు ఉన్న థింకింగ్లో ఆయన ఆలోచించారనమాట. ఆయన థింకింగ్ ప్రకారం ఆయన వెళ్ళాడు. అంటే కలిసి ఉంటేనే బెటర్ ఏమో ఆయన ఒపీనియన్లో ఆయన రేజ్ చేశారు. దాని గురించి ఆ ఒక్క దాని గురించి బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది. అంటే అక్కడ బీజేపీ వాళ్ళు తెలంగాణ డిక్లరేషన్ చేశారు, తెలంగాణకి సపోర్ట్ అని చేశారు. ఫాదర్ సమైక్యాంధ్ర అని చెప్పి బయటికి రావడం జరిగింది. సో అది ఏంటంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఉంటాయి, ఫాదర్ ఒపీనియన్ అలాగుండే. అట్లనేసి ఇంకా ఆ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు మైండ్ సెట్ అనేది చాలామంది మారింది. ఇప్పుడు ఉన్నట్టు టెక్నాలజీ అప్పుడు అంతగా ఉండేది కాదు. అప్పుడు సమ్ రజాకర్ మూమెంట్ ఉండేది, అప్పుడు అట్లా డామినేషన్ ఉండేది, ప్లస్ ఇలా అయ్యాయి గొడవలు అని వాళ్ళ థాట్లో వాళ్ళు ఆలోచించి, డాడీ కూడా అలా ఆలోచించి అప్పుడు అందుకనిచే దాని మీద స్టిక్ అయి ఉన్నాడు సమైక్యాంధ్ర. అంటే మనం అందరం కలిసి ఉన్నాము, డెవలప్మెంట్ ఉంటుంది మనకి, అది అనేసి స్టిక్ అయి ఉన్నారు. అప్పట్లో కొంచెము ఆ రజాకర్ మూమెంట్ అవి వాళ్ళంతా దాంట్లో ఉండి ఫ్యాక్ట్ చూసి అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ పాస్ట్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనము ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి మనకి టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి ఇప్పటికీ చోటు ఉండదు అని చెప్పేసి ఇప్పుడు మనకి, అప్పుడు పోలీస్ స్టేషన్స్ అయినా ప్రొటెక్షన్ చేయాలని తక్కువ ఉండేది. హైదరాబాద్ నేను చిన్నప్పట్లో ఉన్నప్పుడు నేను మాదాపూర్ వెళ్ళి క్రికెట్ ఆడుతున్న టైంలో మాదాపూర్ అనేది ఏం నాటే అసలు, ఇప్పటికీ అప్పటి మాదాపూర్కి మనము ఊహించుకోలేము దాన్ని. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ వచ్చి ఎక్కడ మ్యాచ్ ఆడదామంటే మాదాపూర్ అనేవాళ్ళం, మాదాపూర్ వెళ్ళి క్రికెట్ ఆడేసేవాళ్ళం. ఇప్పుడు మాదాపూర్ కాదు అసలు, బ్యాట్ కాదు, రోడ్ మీద నించో మనం వాకింగ్ చేద్దాం ఫుట్పాత్ పైన అన్నాడని కూడా వెహికల్స్ ఎక్కడ వస్తాయన్నట్టు అంతా ఉంది. అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్న టైంలో అంతా లేదు కాబట్టి ఆ మైండ్ సెట్తోని అది డెవలప్ అవుతున్న కొద్దీ మనకి మైండ్ సెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మైండ్ సెట్ అప్పుడు మైండ్ సెట్. అప్పుడు సమైక్యాంధ్ర పార్టీ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో విలీనమైందా సంథింగ్ ఇది, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే సమైక్యాంధ్ర సమితి పార్టీని కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొని డాడీకి ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తానన్న టాక్స్ అయ్యాయి. అయిన తర్వాత మళ్ళీ ఆ సింబల్ ఏమంటారు తర్వాత వాళ్ళే సపరేట్గా మళ్ళీ పార్టీ పెట్టేసి దానికి సింబల్ వేరే సింబల్ వచ్చిందనేసి, మనకి వేరే సింబల్ వచ్చిందనేసి రెండు డిఫరెంట్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళది వచ్చేసి జై సమైక్యాంధ్ర, మనది వచ్చేసి సమైక్యాంధ్ర. అక్కడ నుంచి ఎంఐఎంలోకి ఎలా కలిసారు? ఎంఐఎంలోకి ఎలా కలిసామంటే యాక్చువల్లీ ఇంత పర్సంటేజ్ అనేది అలాట్మెంట్ పర్సంటేజ్ రావాలి. యాక్చువల్లీ ఒక పార్టీ గుర్తు రావాలంటే ఇప్పుడు సైకిల్ ఎలా ఉన్నాయి, కొన్ని నేషనల్ పార్టీస్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంత ఉంటే వాళ్ళు మనకి అది స్టేబుల్గా అంటే ఫిక్స్డ్గా మనకు ఆ గుర్తు అనేది అలాట్ చేస్తారు. అయితే కైట్ సింబల్ ఎంఐఎం పార్టీ సింబల్ వచ్చేసి అంత ఓట్స్ అనేవి ఆ ఇయర్ అప్పుడు జరిగిన ఎలక్షన్స్ లేకపోవడం కాబట్టి అదర్ రిజిస్టర్డ్ పార్టీస్కి దేనికొని దానికి అలాట్ చేసే రైట్స్ ఎలక్షన్ కమిషన్కి ఉంటాయి అన్నమాట. సో అలా మనకి ఆ గుర్తు అనేది అలాట్ చేశారు. అలా ఎలక్షన్ కమిషన్ అలా అలాట్ చేసినందుకు ఆ సింబల్ అనేది మనకు అలాట్ అయ్యి వాళ్ళతో మనకి ఆ సింబల్ గురించి అని అటాచ్మెంట్ టైఅప్ అయ్యింది. సో బేసికలీ పాలిటిక్స్ పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మూవీ ఇది వస్తుంది కదా, బెస్ట్ లవర్స్, ఆ మూవీ గురించి చెప్పండి. బెస్ట్ లవర్స్ మూవీ యాక్చువల్లీ దీంట్లో నా బ్లైండ్ క్యారెక్టర్ ఉంటుంది ఆఫ్. ఓకే. అంటే ఏంటంటే యాక్చువల్లీ చూసుకోకుండా లవ్ చేసుకుంటాం. దీంట్లో ఫేస్బుక్లో పరిచయం అవుతుంది. ఆ టైంలో సిన్సియర్ ఫేస్బుక్లో కూడా ఇంత సిన్సియర్ లవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఫేస్బుక్ కాన్సెప్ట్ మీద మూవీ వెళ్తుంది. దాన్ని టోటల్గా మూవీ అంతా కంప్లీట్ అయింది, సాంగ్స్ కూడా అన్ని కంప్లీట్ అయింది. మేబీ నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ టోటల్గా ఎడిటింగ్ వర్క్ అయింది. సంథింగ్ టాకీ పార్ట్ అనేది ఒకటి, 5.1 RR ఒకటి కొంచెం బ్యాలెన్స్లో ఉంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఫస్ట్ అయితే ఆడియో లైవ్ అనేది
చేద్దామన్న ప్లాన్లో అనుకుంటున్నాను. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు రిలీజ్. ఆడియో రిలీజ్ నెక్స్ట్ మంత్లో పక్కాగా భారీ పబ్లిసిటీతో చేయాలని చెప్పి ఒక రికగ్నైజ్ ఒక ఛానల్లో లైవ్ ఇచ్చుకొని టోటల్ అందరితో కన్సిడర్ చేసి ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీ ఎక్కువ పబ్లిసిటీ ఉండాలని చెప్పి. ఫస్ట్ మూవీ కూడా హైటెక్ లవ్ జనరల్గా జనాలుగా అయితే పేరు తెలిసింది కానీ అది నాకు తెలిసి అంత అనుకున్నంత ఆడలేదు అనమాట. అనుకున్నంత పక్కన రజనీకాంత్ గారి మూవీ లింగా ఉన్న టైంలో రిలీజ్ చేసాము. లింగా టైం ఉన్నప్పుడు అందరు దానికే పోతారు కదా. సో మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్, క్రషెస్? లవ్ స్టోరీస్ జనరల్గా యూత్ అన్న తర్వాత అందరికి లవ్ స్టోరీస్ అవి కామంటాయి. నాది ఎప్పుడు 2 sides లేదు, ఓన్లీ 1 side లవ్, వన్ సైడ్ లవ్ ఉండేది. నేను నాకు కొంచెము ఫియర్ ఉండేది చెప్పాలంటే, ఫియర్ ప్లస్ ఇగో రెండు ఉండేది ఉంటాయి. ఇంటర్ సిఏ చదివే టైంలో కూడా ఒకటే ఇద్దరే లేదు, ఒక జస్ట్ క్రష్ లాగా ఉండేది. అంటే మాట్లాడుకోవడం అలాంటివి ఏమి ఉండేవి కాదు. జస్ట్ యూత్ అన్న తర్వాత పలానా అమ్మాయిని ఇష్టపడతాము అది అలాంటివి ఉంటాయి. ఇంకా తర్వాత నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. జస్ట్ అదొక ఇన్నర్ ఫీలింగ్ అంతే. నాకున్న డ్రీమ్స్, నాకున్న ఆలోచనకి నేను మళ్ళీ టైం స్పెండ్ చేయాలంటే నా వల్ల అవ్వదు. ప్లస్ నాకు కొంచెం ఈగో అనమాట. నేను వెళ్ళి చెప్తే రిజెక్ట్ చేస్తే నేను రిజెక్ట్ ఎలా అన్నట్టు ఉంటుంది. దాని బదులు చెప్పకుండా ఉండడం బెటర్ కదా అని చెప్పేసి ఏదో అలా ఉండేది. క్రష్ అని ఇంకా యూత్లో ఉన్నప్పుడు క్రష్ అనడము అవి కామన్గానే ఉంటాయి. ఇంకా మరి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత క్రషెస్ అయితే ఏం లేవు కానీ మామూలుగా ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అలా నడుస్తుంది. జనరల్గా రీసెంట్గా సుచి లీక్స్ అని కూడా ఒక లేడీ టాలీవుడ్లో వచ్చి చాలా లీక్ చేసింది కూడా కొన్ని. మామూలుగా హీరోస్కి హీరోయిన్స్కి మధ్య చాలా అఫైర్స్ ఉంటాయని, అది నిజంగా ఉంటాయా? అఫైర్స్ అని నేను ఏమనుకోను కానీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ కలిసి చేసాము అని అంటే ఫ్రెండ్షిప్ అనేది తప్పకుండా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు, ఏదైనా పార్టీలు వెళ్ళినప్పుడు కలిసి ఉంటాం కదా. ప్రతి హీరోయిన్తో ఎఫైర్ ఉండాలి, కలిసిన అమ్మాయితో ఎఫైర్ ఉంటుందని అది నేను అనుకోను. మ్యాక్సిమం అయితే ఏదో ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది, కలిసి చేసాం కాబట్టి. ఇప్పుడు యాక్చువల్లీ మనం క్లాస్ రూమ్లో ఉన్నా కానీ ప్లస్ అక్కడ చదువుకుని ఇక్కడ బయట కలిసినప్పుడు హాయ్ హలో అని మాట్లాడుకుంటాం అంతే. కానీ ప్రతి అమ్మాయితో ఇండస్ట్రీలో చేస్తుంది అంటే కంపల్సరీ వీళ్ళిద్దరికి క్రష్ ఉండొచ్చు, వీళ్ళిద్దరికి ఎఫైర్ ఉండొచ్చు అని అనుకోవడం మటుకు నేను కరెక్ట్ అనుకోనది. తెలుసు కాబట్టి కలిసి పార్టీ తెలుసు కాబట్టి వెళ్తాము మామూలుగా. ఎప్పుడు ఇంకా అప్పుడప్పుడు కలిసినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం. ఇప్పుడు మా వర్క్లో మేము బిజీగా ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఉంది, దాన్ని ఎలా చేయాలన్న కాన్సెప్ట్తో థాట్లోనే ఉంటాం. వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ మూవీ వెళ్తే ఆ మైండే ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్లీ ఇప్పుడు మనం 10th నుంచి ఇంటర్కి వెళ్ళినాక ఇంటర్ ఫ్రెండ్స్ ఎలా చేంజ్ అవుతారో, డిగ్రీ ఫ్రెండ్స్ ఎలా చేంజ్ అవుతారో, ఒక ఈ మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీకి వెళ్ళినాక వాళ్ళ మైండ్ మారిపోతుంది. ఇక కలిసినప్పుడు జనరల్గా హాయ్ అంటే హాయ్ అదే అని చెప్పి. జనరల్గా ఇప్పుడు మళ్ళీ సుచి లీక్స్ తర్వాత కూడా మళ్ళీ డిస్కస్ చేస్తుంది కాస్టింగ్ కౌచ్ గురించి. నిజంగా కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా టాలీవుడ్లో? అది మనము కరెక్ట్గా చెప్పలేము ఉందనేసి. మేబీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ ఎఫ్ఐఆర్ ఉందని మటుకు వాళ్ళ గురించి మళ్ళీ నేను చెప్పి కౌంటర్ లేదు. ఎందుకంటే రీసెంట్గా ఇంకొక ఇంటర్వ్యూలో మాధవీలత గారు వచ్చేసి తను చెప్పారు, తను ఫస్ట్ ఫిలిం అప్పుడు తన్ని డీప్ ఫ్రెండ్షిప్ ఏదో వర్డ్స్ వాడాను, సరే గుర్తులేదు నాకు, ఇది చేయాలని. సో అట్లాంటివి నిజంగా జరుగుతాయి? ఎందుకంటే మీరు 2 చేస్తున్నారు కదా. లేదు, నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ అంటే వాళ్ళది ఎలా ఉందో నాకు తెలియదు. కానీ మా మూవీ పరిస్థితి అనేది, మేము ఎప్పుడు మూవీ ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంటాం. కానీ దానికి ఎక్కువ మేము ప్లేస్మెంట్ ఇవ్వము ఆ టాక్స్కి అనేది. కానీ ఎందుకంటే చిన్న మూవీస్కి ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా అన్న ఇబ్బందులతో ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఈ కాంట్రవర్సీ మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకుంటారు. ఈ లగ్జరీ అయితే ఉండదు చిన్న మూవీస్కి. యాక్చువల్లీ మ్యాక్సిమం 80 to 90% స్మాల్ మూవీస్కి అలాంటి దానికి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఉన్న మినిమం బడ్జెట్లోనే వీళ్ళు ఇంత ఖర్చు చేయాలి, ఇంత రిలీజ్ అవ్వడానికి ఇంత అవుతాయి, ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఉంటే అది మళ్ళీ ప్రాబ్లం. సో చిన్న మూవీస్కి అలాంటి ప్లేస్మెంట్ అనేది ఉండదు, అంత లగ్జరీ లేదు, అంత లగ్జరీ ఉండదు. ప్రతి ఇంచ్ అండ్ ఎవ్రీథింగ్
హీరో కూడా యాక్చువల్లీ వర్కర్ లాగానే వర్క్ చేయాల్సింది చిన్న మూవీలో. హీరో కూడా నేను పెద్ద హీరోని, టాప్ హీరోని అని అనుకోవడానికి ఉండదు అక్కడ. ఏదన్నా అవసరము ఉన్నా, ఏదన్నా చిన్న చిన్న ఉన్నా మనమే చూసుకోవాల్సి వస్తుంది. సో అయితే కంఫర్టబుల్గా ఉన్నారట కదా చిన్న మూవీస్లోనే? చిన్న మూవీస్లో అలాంటిది ఏమి రాదు, మామూలు క్యారెక్టర్. జనరల్గా వచ్చే హీరో అంతా కూడా మాస్ హీరో అయిపోవాలా అన్న దీంట్లో ఉన్నారు. సో మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు? మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండే కోరికనే అది. ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ కూడా మాస్ హీరో అవ్వాలనే ఉంది. ఓకే. నా మూవీలో హైటెక్ లెవెల్లో కూడా యాక్చువల్లీ ఫైట్ సీన్స్ పెట్టాను. ఫైట్ సీన్ ఉంటే మాస్ హీరో అని కాదు కదా. ఇప్పుడు జనరల్గా మనకి ఒకప్పుడు చూసుకున్నారు అంటే మనకి జోనర్కి ఒక హీరో ఉండేటోళ్ళు, మనకి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీసేకంటూ కొంతమంది ఉండేటోళ్ళు, కామెడీకి అంటూ కొంతమంది ఉండేటోళ్ళు, మాస్కి ఒకరిద్దరు ఉండేటోళ్ళు, వాళ్ళ జోనర్లో వాళ్ళు సేఫ్ ఉండేటోళ్ళు. సో ఒకరికొకరు పడే అంటే పెద్ద కొలిషన్ ఉండదు, ఏముండదు, పెద్ద ఫైట్ ఏమి. ఒకే రోజు అందరు హీరోలు రిలీజ్ అయినా అందరికీ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పుడేమో అందరూ మాస్ హీరోలే అవుతా ఉన్నారు. అంటే మాస్ హీరోస్కి అనేది క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు మాస్ ఫాలోయింగ్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మాస్ ఫాలోయింగ్ ఎక్కువ మిగతా అదర్ హీరోస్కి. సో ఫ్యామిలీ హీరోస్కి అంతా ఎక్కువ ఇంప్రెస్ అయ్యి చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. మాస్ హీరోకి వస్తే వాళ్ళు మెయిన్ మాస్ హీరో అని ఎందుకు అనుకుంటానంటే, ఒక మూవీ పైన మాస్ హీరోకి నెక్స్ట్ 1 year మూవీ హిట్ అవ్వకుండా కాకపోయినా థర్డ్ మూవీ నుంచి మళ్ళా సేమ్ ఫ్యాన్స్ మళ్ళా క్రియేట్ చేసుకోగలుగుతాడు. అదే క్లాస్ లవర్ బాయ్గా తీసిన మూవీ ఒక 1-2 మూవీస్ మధ్యలో ఏమైనా బ్రేకప్ వస్తే మళ్ళీ లవర్ బాయ్గానే మళ్ళీ చిన్నగానే రావాలి, కానీ మళ్ళీ పెద్దగా ఏదో చేద్దాము, ఇది భారీగా తీయాలి అన్న దాంతో రాలేరు. కాబట్టి ఎక్కువ మందికి మాస్ హీరో అవుతూనే కాన్స్టెంట్గా ఉంటారు. మాస్ అభిమానులు ఇష్టపడితే అభిమానం కాన్స్టెంట్గా ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ 2 లవర్ బాయ్గా చేస్తారు, అంటే మూడోది ఇప్పుడు మాస్ ఫిలింకి ట్రై చేస్తున్నారా? అంటే మాస్ అంటే టోటల్ మాస్ ఉండదు, ఒక ఇన్నోసెంట్ బాయే మాస్గా మారుతారు. యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నోసెంట్ అబ్బాయే తర్వాత మాస్గా ఎలా మారుతుంది అన్నది సబ్జెక్ట్. దానికి పెద్ద స్క్రిప్టే ఉంది దానికి. ఓకే ఓకే ఓకే. ఆ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాం, మూడోది వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. సరే అండి, మీరు అనుకున్న డ్రీమ్ రోల్ త్వరగా చేయాలని. థ్యాంక్ యూ అండి, మాతో టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.